రామ్మోహన్ నాయుడు మీద ఎంపీ క్యాండిడేట్ పెట్టాలని సంవత్సరం నుంచి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ గడ్డాలు పట్టుకొని బతిమలాడాడు. చివరికి ఎవరూ దొరక్క రామ్మోహన్ నాయుడు మీద ఎవరికి పెట్టారో మీరందరూ కూడా ఒకసారి మీరు చెప్పాలి. ఆయన గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఢిల్లీ సెంట్రల్ లో దించి నువ్వెక్కడికైనా వెళ్ళంటే దారి తెలియనటువంటి పార్లమెంట్ ఏంటి? నాకు పార్లమెంట్కి వెళ్లాలని ఉంది, పార్లమెంట్ చూడాలని ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పార్లమెంట్ గోడలు చూసుకోవడమే తప్ప నాకేదో చంద్రబాబు నాయుడు ఎంపీ సీట్ ఇచ్చి నేను వెళ్ళమంటే నేను ప్రజలకి మోసం చేసేవాడిని అవుతాను తప్ప ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా వెళ్తే ఈ ప్రజలకి గుంజుతున్నాయి. నాకు హిందీ రాకపోతే అక్కడ ఏం మాట్లాడతాం, నాకు ఇంగ్లీష్ రాకపోతే ఏం మాట్లాడతాం. ఇక్కడ తెలుగు వచ్చి కాబట్టి కొంచెం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతాను తప్ప ఢిల్లీలో హిందీ ఇంగ్లీష్ రాకపోతే ముందు సున్నాకైనా విలువ ఉంటారు తప్ప విలువ లేదు. మరి అటువంటి వారికి ఎంపీ టికెట్ ఇస్తున్నారు. రామ్మోహన్ నాయుడు మీద రామ్మోహన్ నాయుడు ఈ రోజు జాతీయ ఫిగర్. రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేయాలంటే ఎవరైనా భయపడతారు. కల్మషం లేని వ్యక్తి, యువకుడు, నవ్వుతూ పలకరించిన వ్యక్తి, ఈ రాష్ట్ర సమస్యలు దేశ సమస్యలు పార్లమెంటులో అనర్గళంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి మాట్లాడితే రామ్మోహన్ నాయుడు ఏం చేశాడని కొంతమంది అడుగుతారు. రామ్మోహన్ నాయుడు ఏం చేశాడో మీరు ఒకసారి ఈ రాష్ట్రంలో దేశంలో రామ్మోహన్ నాయుడు పేరు చెప్తే తెలిస్తే అప్పుడే మీకు తెలుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే